బామ్మా లే, మెల్లిగా లే. అబ్బా జాగ్రత్త. ఓరి డింబరి గురువా వనకన్యను గ్రహణానికి 3 రోజుల ముందే మన స్థావరానికి తెస్తానురా. ఎలా గురువా? వనకన్యను అడవిలో ఉన్న బేతాళమాత వద్దకు తీసుకుని వెళ్తా. గ్రహణ కాలం పోయే వరకు పూజలు చేయమంట. చేయకపోతే సుప్రీమిగాడి బామ సస్తుందని వనకన్యను అక్కడే ఉంచుతారా డింబరి? ఆ తర్వాత గ్రహణ కాలంలో వనకన్యను బేతాళమాతకు బలిస్తా. దాంతో అష్టసిద్ధులు నా వశమవుతాయి. నిత్య యవనము హమరత్వం అప్పుడు నాకే ప్రాప్తిస్తాయి రా డింబరి. ఇస్తాం గురువా. అరే సినిమాకి వెళ్దాం రా, ఏదైనా బోర్ కొడుతుంది. అరే సుప్రీం వస్తున్నాడు, భయపెడదాం పదా. రారా దాకుందా. వస్తున్నాడు వస్తున్నాడు. ఎవర్రా మీరు? ఈ గుంతింటి అలా మారిపోయింది. అదేంట్రా మమ్మల్ని పట్టుకొని ఎవరంటావు? కొంప తీసి సుప్రీం కాదేమోరా. ఓ, అయితే వీళ్ళు సుప్రీం స్నేహితులు అన్నమాట. నేనేరా, నేనే సుప్రీంని, నేనే. ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడేశాను. మన గుంతింటి అలా మారిపోయింది. వనకన్య అక్క ఇచ్చిన మంత్రంతో గొంతు మార్చుంటాడ్రా. ఆహా, వనకన్య సుప్రీంకి ఏవో శక్తులు ఇచ్చిందన్నమాట. కరెక్ట్గా చెప్పావు. అసలు ఆ వనకన్య నాకు ఎలాంటి శక్తులు ఇచ్చిందో మీకు తెలుసా? ఉన్న పొలంగా మాయమవగలవు, గాల్లో కూడా ఎగరగలవు. నువ్వేదనుకుంటే అది చేయగలవు. అయితే ఆ సుప్రీంతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మాట మారిపోయింది ఏంట్రా? అవునరా. అదేం లేదురా, నేను ఆ సుప్రీం గురించి ఆలోచిస్తున్నాను. సుప్రీం గురించా? మీకు అలా వినపడిందా? నేను ఆలోచించేదా వనకన్య గురించి. ఆమెకేమైంది? ఆ అఘోరా నుండి తనకు ఆపద ఉందని నాకు తెలిసింది. నేను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తాను. మీరు వెళ్ళండి. అదరా. అయితే ఇప్పుడు ఆ సుప్రీం ఎక్కడున్నాడో. అమ్మా అమ్మా. బామ్మా, 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 ఏమైంది? మీ బామ్మకేమైందో అర్థం కావట్లేదు సుప్రీం. ఎందుకైనా మంచిది పెద్ద హాస్పిటల్లో చూపించు. అలాగే డాక్టర్ గారు. నేను వెళ్ళి అంబులెన్స్ని పంపిస్తాను. టేక్ కేర్. బామ్మా, 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 ఒకసారి కళ్ళు తెరిచి చూడవే. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనే బామ్మా. నువ్వు లేకపోతే ఒంటరి అయిపోతానే. బామ్మా, బామ్మా, చూడవే. బామ్మా, 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 బామ్మా. ఏమైందిరా బామ్కి? ఇందాక నీ గుడి దగ్గర కలిసినప్పుడు బామ్ గురించి చెప్పలేదేంట్రా? అదేంట్రా, నేను గుడి దగ్గర రావటం ఏంటి? పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నాను. అదేంట్రా ఇందాక కదా గుడి దగ్గర కనిపించావు? అవునరా, అప్పుడు నీ గొంతు కూడా మారిపోయింది. అలాగా? నాకేదో అనుమానంగా ఉంది. అసలేం జరిగిందో తెలుసుకుంటాను. అర్థమైందిరా, మా బామ్మకి ఏ డాక్టర్తోనూ అవసరం లేదు. అదేంట్రా? మంత్రశక్తికి మంత్రశక్తే విరుగుడు.
ఆ? ఏమైందిరా నాకు? ఏమీ లేదే, పగటి నిద్రపోతున్నావు. ఓ, నిద్రపోయానా? ఆ నిద్రలో ఒక కల వచ్చిందిరా. ఆ కల్లో ఒక మాంత్రికుడు అచ్చం నీలాగా తయారైపోయి ఆ వనకన్యను వెంట పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. నాకెంత భయమేసిందో తెలుసా? బామ్మ, ఎవరన్నా పగటి కలలకు భయపడతారా? సర్లే, గుడి దగ్గరికి యాత్రికులు వచ్చారంట, నేను వెళ్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు. పదండ్రా పోదాం. హ్మ్. మా వంశాచారం ప్రకారం కొండదేవతను కొలిచే ముందు సూర్య నమస్కారం చెయ్యాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఒరే అగోరా, పింజారి వెదవ, నిన్నేరా గాడిద, కోతికాడ నక్కలా దిక్కుమాలిన కుక్కలా అలా చూస్తావేంట్రా? ఏయ్, ఇంతకీ ఎవరు నువ్వు? నీ ఒళ్ళు బలిసిందిరా, కొవ్వు పట్టి కళ్ళు మూసుకుపోయాయి. నా గొంతే గుర్తించలేదారా? నేనురా బేతాళమాతను. హ? బేతాళమాత నువ్వా? ఒరేయ్ త్రాష్ట భ్రష్ట కుష్టి ముష్టి వెదవ, నువ్వు చేసిన ఎదవ పనికి నీకు గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించాలి ఎదవా. నన్ను ఎందుకు తిడుతున్నావు మాత? నేను చేసిన అపరాధం ఏమిటి? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే మాతా, ఆ కొండతో కొడతా. అడిగిన దానికి సమాధానం చెప్పు. వద్దు బేతాళమాత, వద్దు. ఇంకా నేను భరించలేను. నీ తిట్ల దండకము చాలు. ఎన్నడూ లేనిది ఈ రోజు ఇన్ని తిట్లు ఎందుకు తిడుతున్నావు మాత? వెంటనే వనకన్యను వదిలేయి. కొండదేవత ఆలయానికి వెళ్ళనవసరం లేదు. ఆ దేవతని ఇక్కడి నుంచే ప్రార్థించమని చెప్పు. నీ మాటలు వనకన్య నమ్ముతుంది. అర్థమైందా? అలాగే మాత, అలాగే. అక్క, ఏంటక్క ఆశ్చర్యంగా చూస్తున్నావు? వాడెవడు, నేనెవడనేగా. నేనే సుప్రీంని, వాడు అఘోరా. అక్క, నీకు మ్యాటర్ పూర్తిగా అర్థమైందిగా. నీకు అర్థమైందని వాడికి తెలీదు. వాడిని పేరు పెట్టి పిలు, షాక్ అవుతాడు. వాడికి జలక్ నేనిస్తాను. బేతాళ మాంత్రిక, నీ చావు నువ్వే వెతుక్కుంటూ వచ్చావు. నా చూపుకి ఆహుతి అవుతావు. లబ 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 వనమాలిక, ఇంకా ఎల్లాలే 3 రోజులు. ఆ తర్వాత నిన్ను బేతాళ మాతకు బలి ఇవ్వటం ఖాయము. ఈ ప్రకృతికి రారాజును నేనే. ఆపరా నీ నవ్వు. కలలు కనకురా బేతాళ మాంత్రిక. కంసుణ్ణి చంపడానికి కృష్ణుడు, రావణ్ణి చంపడానికి రాముడు ఉన్నట్టుగా నీలాంటి అఘోరాల్ని చంపడానికి ఈ వండర్ వీరుడున్నాడు.
జై భవానీ. ఎవరు? నా పేరు మహాత్మా. అంటే గాంధీ మహాత్మా? హ్మ్? మృత్యు మహాత్మా. అంటే మీరంతా ఒక భయంకరమైన ప్రమాద పటంచున నడుస్తున్నారు నాయన. ఆహా, ఏంటో ఆ ప్రమాదం? క్షుద్ర మాంత్రికుడితో చేతులు కలిపారు. వండర్ వీరుడు వల్ల క్షుద్ర మాంత్రికుడికి 3 రోజుల తర్వాత వచ్చే సూర్యగ్రహణం రోజున మరణం సంభవించబోతోంది. కావున మీకు కూడా మరణం సంభవించవచ్చు. ఇది నగ్న సత్యం. ఈ నిజాన్ని తెలుసుకుంటే మీరు మరణం నుంచి బయటపడతారు. ఇది భవానీ పలుకులు. జై భవానీ. ఇప్పుడు ఏం జరుగుతుందన్నా? ఏమోరా. రేయ్, ఆ అప్పలనాయుడు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ముగ్గురికో జలక్కిస్తా, మీరుండండి. అన్నా, ఈ గంధం చెక్క చూడు వాసన. అన్నా, బొంబాయి నుంచి డబ్బులు వచ్చాయా? అప్పుడే వచ్చాయిగా. ఎరా బాబాయ్లు, బాగున్నారా? ఎరా, మొన్న మాంత్రికుని తీసుకొని మా ఇంటికి వచ్చారు, మరి ఏమైనా పీకారా నన్ను? ఏం బిక్తాం బాబు, మా అన్న నెత్తి మీద బొచ్చు పీకే వరకే టైం లేదు మాకు. అసలే మా అప్పలనాయుడికి ఉండేది ఎకరం. ఆ ఎకరంలో 30 వంతు పోయింది, మిగిలిన 1/4 వంతు పేకడంతో సరిపోయింది బాబు. ఇంకొన్ని రోజులు అయిందనుకో, నీ జుట్టు కూడా ఊడి దేవుడు మాన్యం అయిపోద్ది. అది సరే గాని బాబు, ఇంత పగబట్టేవింది మమ్మల్ని. మీరు చేసే యదవ సన్యాసి లఫూట్ పనులకు ఒక్కొక్కడిని మేకను కోసినట్టు కోయాలి, యదవల్లారా. అయితే మమ్మల్ని క్షమించి వదిలేసినట్టేనా బాబు? ఎలా క్షమిస్తాను బాబాయ్లు? మీరు చేసే ప్రతి పనికి అడ్డు తగులుతాను. ప్రతి నిమిషం మిమ్మల్ని వెంటాడతా, వేటాడతా. ఇక నుండి మీ పని రన్నింగే రన్నింగ్. అవును, మీకు రన్నింగ్ వచ్చా? రన్నింగ్ రాదు. బలవంతంగా రన్నింగ్ దానంతటా అదే వస్తుంది. వస్తా, క్లైమాక్స్ లో కలుద్దాం. ఇక నుండి మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, చెప్తా. అన్నో, ఈడు ఫోర్స్ చూస్తే మనకి ప్రాక్టికల్గా రన్నింగ్ నేర్పేటట్టున్నాడన్నా. అవును.